హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బీన్స్ ఫ్రై చేసుకుందాం. ముందుగా గిన్నె వేడయ్యాక 2 స్పూన్స్ మనం గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకొని దాంట్లో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ అండ్ ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందామండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం బీన్స్ అనేవి యాడ్ చేసుకుందాము. బీన్స్లో చాలా మనకి హై ఫైబర్ ఉంటుంది. 100 గ్రామ్స్లోనే ఇంచుమించు 3 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుందండి. అలాగే ప్రోటీన్ ఉంటుంది. అండ్ అది దీంట్లో మెయిన్గా చెప్పాలంటే చాలా ఫోలేట్ రిచ్ అండి. 100 గ్రామ్స్లోనే మనకి 32 మైక్రోగ్రామ్స్ ఆఫ్ ఫోలేట్ ఉంటుంది. ఎవరైతే ప్రెగ్నెన్సీ ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం బీన్స్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుందాము. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఈ స్టేజ్లో మనం ఉప్పు, కారం అండ్ పసుపు యాడ్ చేసుకుందాము. ఇవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ మనం మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలండి. సో ఈ బీన్స్ కర్రీలో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల ఎవరైతే డయాబెటిక్ ఉన్నారో వాళ్ళు దీన్ని తీసుకోవటం వల్ల వాళ్ళకి చాలా తొందరగా ఆకలేదు. అలాగే చాలా స్టేబుల్గా ఉంటుంది అనమాట. బ్లడ్ షుగర్ కూడా తొందరగా మనకి షుగర్ లెవెల్స్ పడిపోవడం అలా ఏమి ఉండదండి. సో చాలా మంచిది, ట్రై చేయండి, మీ డైట్లో యాడ్ చేసుకుంటాక దీన్ని. సో మధ్యలో ఒకసారి తీసుకుని కలుపుకోవాలండి. అడుగంటుందేమో అని చెక్ చేసుకోవాలి. అలాగే ఈ స్టేజ్లో మనం కావాలంటే ఉప్పు సరిపోలేదు అని అనిపిస్తే మనం ఒక ముక్క తీసుకుని తిని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి. అంతే అండి. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మన కర్రీ అనేది హాఫ్ అయిపోతుంది, ముక్క కూడా మగ్గిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది. ట్రై చేయండి. రైస్లోకి బాగుంటుంది, చపాతీస్లోకి అన్నిటిలోకి సెట్ అవుతుందండి. మీరు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ కర్రీని తినడానికి ట్రై చేయండి. చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. అలాగే బోన్స్ కూడా చాలా మంచిదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.